అంటోంది. ఐముని అయ్యమ్మట, క్లీముని కియ్యమ్మ, ఇలా హ్రీం అంటే ఇయ్యమ్మ. అంటే ఎంత భయంకరం అయిపోయింది ఒక్కసారి ఉచ్చారణ. మరి ఆలోచించండి. ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, నేను పుస్తకములు చూసి పిచ్చి పిచ్చిగా ఉచ్చారణ చేస్తే అప్పుడు ఏమవుతుంది? శబ్దం అపశబ్దం అవుతుంది. దానివల్ల ప్రయోజనం ఉండదు, అప్రయోజనం వస్తుంది, లేదా అపప్రయోజనం అంటే చెడ్డ ఫలితం కూడా రావచ్చు. చాలా ప్రమాదకరమైనది కేవలం పుస్తకములను చూసి నేర్చుకోవటం. అందుకని ముఖ్యంగా మంత్రాలని, ఈ నామాలని గురువుల ద్వారా ఒకసారి విని అప్పుడు జపం చేస్తే మంచిది. పాప ఆవిడికి చాముండా అని ఉంటుంది కదా, ఆ చా విడదీసి మిగతా పదం 3 చదివేది. చాముండా శబ్దంలో చా తీసేస్తే అప్పుడు ఆవిడకి ఏమనిపించింది అనమాట, ఇందులో పదే పదే బూతులు రాసేశారండి అనేది పాపం అనమాట. ఆ అమాయకురాలని మా నాన్నగారు కాబట్టి కూర్చోబెట్టి నాకు ఓపిక పోయింది అప్పుడు అవి విని. ఈ 2-3 సార్లు వింటే నేను కూడా అలాగే ఉచ్చరిస్తానేమో నాన్నగారు, మీరే పడండి ఆవిడ గురించి అన్నాను. ఆవిడని కూర్చోబెట్టి, తల్లి చా ముండా అని విడదీకి తల్లి, అదంతా ఒకటే శబ్దం. చాముండా అంటే చండముండాసురుల్ని చంపినది. ఆ చాకు ఒత్తు పెడుతుంది పైగా చా అండం. అది ఇంకా దారుణం అనమాట. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఇక మీదటైనా ఇలాంటివి చదివేటప్పుడు కొంచెం గురువుల్ని సంప్రదించి చదవండి, గురూపదేశం పొందండి. ఉపదేశం అంటే ఉపదేశ ఆద్యోచ్చారణం. ఉపదేశం అనగా మొదటి ఉచ్చారణ. గురువు గారు తన నోటితో క్లీం అన్నాడు, ఈయన నోట్లోంచి మొదటగా వచ్చిన ఈ ఉచ్చారణకి ఉపదేశము అని పేరు. ఈయన ఉపదేశం ఇచ్చాడు, మీరు ఉపదేశం పొందారు. ఈ విధముగా ఉపదేశమును పొందినట్టయితే అప్పుడు ఆ వ్యక్తికి ఆ మంత్ర జపం ఫలిస్తుంది, అందులో దోషం ఉండదు, ఎలా ఉచ్చరించాలో తెలుస్తుంది కనుక సంపూర్ణ ప్రయోజనం వస్తుంది. వీళ్ళ అదృష్టవశాత్తు జలములో నుంచే ఈ హ్రీం అనే శబ్దం వచ్చింది గనక స్ఫుటముగా స్పష్టముగా ఎలా ఉచ్చరించాలో తెలిసింది, చక్కగా ఉచ్చరించారు వీళ్ళు, ఎక్కడ తేడా లేదు. ఇంకొక అదృష్టం, వాళ్ళు శ్రీమన్నారాయణుని కర్ణములలో ఉన్న మలము నుంచి పుట్టారు కదా, గులిమి నుంచి. అందువల్ల వాళ్ళు విష్ణుపుత్రులతో సమానం. అందువల్ల కూడా వాళ్ళకి వాక్శుద్ధి వచ్చిందిట బాగా. 10 సార్లు చెప్పించినా హ్రీం అని పలకలేక చాలా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు తెలుసా. మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసింది, నీ పేరేమిటమ్మా అన్నాను. నా పేరు ఏదో చండీరాణో ఏదో చెప్పింది. రాణి రాణి అంటుంది. ఏం రానిమ్మంటావు తల్లి అన్నాను. రాణి అనమంటే అనలేకపోయింది పాపం. పైగా నాకేమో ఇంకా ఓపిక పోయి నవ్వు వచ్చేసింది. అదేంటి గురువుగారు నవ్వుతున్నారు అంటుంది. మరి ఏం చెప్పమంటావమ్మా, రాణి రాణి అంటావు, ఎవరిని రానిమను, రాణి రాణి కాదు రాణి అది అనమంటే ఎన్నిసార్లు చెప్పండి రాణియే. పూర్వం ఒక ఆయన ఉండేవాడు, నా దగ్గరకు ఒక శిష్యుడు చేరాడు. నేను హిందీ పాఠాలు చాలా చెప్పాను కదా, ఈ విజయవాడలో మాచివరం దగ్గర ఉన్న హిందీ పండిట్ ట్రైనింగ్ కాలేజీలో హిందీ పండిట్ అయ్యాను. దక్షిణ భారత హిందీ ప్రచార సభ విజయవాడలో ఉంది. అక్కడ హిందీ పండిట్ అవుతున్నప్పుడు ఒక ఆవిడ వచ్చిందనమాట. ఆవిడకి హిందీ చెప్పడానికి ఆ ప్రిన్సిపల్ గారు పడ్డాడండి. రహతాత అనమంటే రఘుతాత రఘుతాత అనేది. ఆ తర్వాత అనుకోకుండా అక్కడికి ఒక ఆయన వచ్చాడు, ఆయన సినిమా డైరెక్టర్. ఇది చాలా బాగుందని సినిమాలో డైలాగ్ కింద పెట్టుకున్నాడు, ఇదే బాగుందని. వాడికి రహతాత అనమన్నప్పుడల్లా రఘుతాత రఘుతాత, ఒరే రఘుతాత అను ఇంకో తాత కాదురా, రహతాత అనరా, రేహతాత అనరా అంటే వాడి జీవితంలో వచ్చేది కదా వాడి. మరి ఎందుకో రాదు కొంతమందికి, వాళ్ళ పూర్వజన్మ సుకృతం. ఎప్పుడైనా ఎవరికైనా పుస్తకాలు దానం చేశారా, ఎప్పుడైనా విద్యార్థులకి ఇంత అన్నదానం చేశారా? అవి ఏమి చేయకపోతే, పూర్వజన్మలో పుస్తకం దానం చేయకపోయినా, సరస్వతీ కటాక్షం లేకపోయినా, పిల్లలకి ఇంత అన్నం పెట్టకపోయినా, పిల్లల్ని ప్రేమగా చూడకపోయినా, లేక పుస్తకాలు ఎత్తుకుపోయినా, ఈ పాంప్లెట్లు ఉంటాయి కదా కరపత్రాలు, ఈ కరపత్రాలు ఇచ్చినప్పుడు సరస్వతి స్తోత్రం లాంటివి, వాటితో ప్రసాదం మూటగట్టుకెళ్ళినా, అందులో పసుపు కుంకాలు మూటగట్టినా వాళ్ళు వచ్చే జన్మలో వాక్శుద్ధి లేని వాళ్ళే పుడతారు, మోగవాళ్ళైనా అవుతారు. లేదా ఇలా పెచ్చవాగుడు రెహతాత అనమంటే రఘుతాత అంటారనమాట, చాముండా అనమంటే ఇలాగే పలుకుతారు. కాబట్టి ఏంటనమాట, రేపు చక్కగా సరస్వతి కవచం అగ్ని స్తోత్రం ప్రింట్ చేసి ఇస్తారు. ఈ ప్రింట్ చేసిన పాంప్లెట్లు ఏం చేయాలి, మనం ప్రసాదం కట్టుకోవాలి కదా, దాంతో పసుపు కుంకాలు కట్టుకోవాలి, అవునా కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పాంప్లెట్స్ దానికి వాడకండి. ఇప్పుడు నా ఫోటోతోటి 40 రోజులు ప్రవచనం అని అందంగా పాంప్లెట్ వేశారు, ఎంత బాగుందో, నా ఫోటో ముద్దొచ్చేస్తోంది. దాని మీదేమో ప్రసాదం వేసుకెళ్ళింది పులిహార. నా నోట్లో పులిహార ఇస్తే ఉపయోగం ఉంది, కానీ నా ఫోటో మీద ఇస్తే ఏంటి ఉపయోగం, నా ఫోటో కంపైపోలేదా? ఈ విధంగా నాకు అన్యాయం జరిగిపోవడం లేదా? కాబట్టి అలా నా పాంప్లెట్, గురువు గారి పాంప్లెట్ మీద పులిహార వేసిన పాపం వల్ల ఏమవుతున్నమాట, వచ్చే జన్మలో అంటాడు మోగవాడే పుడతాడు, లేదా పశువులే పుడతారు. నేను చెప్పలేదు, వ్యాసుల వారు చెప్పారు. కాబట్టి ఎప్పుడు కూడా కొన్ని పిచ్చములు చేయకూడదు. వీళ్ళు మహాత్ములు చక్కగా స్ఫుటముగా స్పష్టముగా మంత్రబీజ జపం చేశారు.
అలా చెయ్యగా 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 వాళ్ళ తపస్సుకి, వాళ్ళ నిష్టకి, వాళ్ళకున్న భక్తికి మెచ్చి అమ్మవారు ఎదురుగుండా దివ్యమంగళ రూపంతో దర్శనమిచ్చింది. ఎంత అద్భుత కాంతో పరమ సౌందర్యవతి జగదేకమాత కనపడింది. ఆవిడకి విశ్వసుందరి, భువన సుందరి అని పేరు. ఆ తల్లిని చూచి పులకించిపోయారట. నిజానికి ఆ కాలంలో భాష ఉందా వాళ్ళకి? కానీ అమ్మని చూడగానే ఎక్కడి లేని భాష వాళ్ళకు వచ్చిందిట. ఆవిడ్ని స్తోత్రం చేసే శక్తి వచ్చిందిట. సృష్టౌ యా సర్గరూప జగదవన విధౌ పాలినీయా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూపా సా అస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు. అమ్మా, నీవు ఈ చరాచర జగత్తంతా సృష్టించటానికి మూలకారకురాలివి. ఈ సృష్టిని నీవే చేస్తున్నావు. దీనిని ఉత్పత్తి చేసిన తర్వాత పోషిస్తున్నావు, అభివృద్ధి చేస్తున్నావు. సృష్టి, స్థితి, లయము ఈ 3 పనులు కాక 5 పనులు చేస్తున్నావు. నువ్వు పంచకృత్యపరాయణవి. పుట్టించడం ఒక ఎత్తు. పుట్టిన తర్వాత ఏం చేయాలి? పోషించాలి. పోషించిన తర్వాత సంహరించాలి. సంహరించిన తర్వాత తిరిగి పైకి పట్టుకుపోవాలి, వెనక్కి పట్టుకుపోవాలి. పట్టుకుపోయిన తర్వాత పునర్జన్మ లేకుండా శాశ్వతమైన అనుగ్రహం ఇవ్వాలి. ఈ 5ంటికి పంచకృత్యములని పేరు. అందుకే అమ్మవారికి సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరి ఈశ్వరి, సదాశివ అనుగ్రహద, పంచకృత్యపరాయణ. సృష్టికర్త్రి జగత్తుని పుట్టిస్తోంది. ఈ జగత్తుని పుట్టిస్తున్నప్పుడు ఆవిడ ఏ రూపంలో ఉంది? బ్రహ్మరూప. బ్రహ్మరూపంలో ఉన్నది. బ్రహ్మరూపంలో సృష్టిని రచిస్తున్నావు, ఈ సృష్టిని కలిగిస్తున్నావు, పుట్టిస్తున్నావు. గోప్త్రి పోషిస్తోంది, తిండి పెట్టి రక్షిస్తోంది. అప్పుడు గోవిందరూపిణి, నీవు గోవింద రూపంలో ఉన్నావు. తర్వాత సంహారిణి, సంహరిస్తున్నావు. అప్పుడు రుద్రరూప, రుద్రుడి రూపంలో ఉన్నావు. తిరోధానకరి, తిరిగి వెనక్కి పట్టుకుపోతోంది. ఎక్కడి నుంచి మనం వచ్చామో అక్కడికి వెనక్కి వెళ్ళడానికి తిరోధానం అని పేరు. ఈ తల్లి మనందరినీ వెనక్కి తీసుకుపోతున్నది. ఆ సమయంలో ఆవిడ ఈశ్వరి అనే పేరుతో ఉంటుంది. అందుకే తిరోధానకరి ఈశ్వరి కలిస్తే తిరోధానకరీశ్వరి. సదాశివానుగ్రహద, అమ్మవారు అనుగ్రహద, అనుగ్రహం ఇస్తోంది అంటే ముక్తినిస్తోంది, పునర్జన్మ లేకుండా చేస్తోంది. ఆ అనుగ్రహం ఇచ్చేటప్పుడు సదాశివ అనే రూపంలో ఉంటావు. ఈ విధంగా సదాశివ అనే పేరుతో అనుగ్రహం ఇస్తావు గనుక సదాశివానుగ్రహద. ఈ 5 పనులు చేస్తున్నావు గనుక పంచకృత్యపరాయణ. అటువంటి తల్లికి నీకు నమస్కారము. పర, ప్రత్యక్కు, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే పేరుతో వాక్కుల రూపంలో ఉన్న నీకు నమస్కారం. విధి హరి గిరిశ ఆరాధిత అలంకరోతు. బ్రహ్మచేత, విష్ణువు చేత, ఈశ్వరుని చేత నిరంతరం ఆరాధింపబడుతున్న జగన్మాత నీ పాదపద్మ నిత్య నమస్కారం. త్రిమూర్తుల చేత కూడా స్తోత్రములు అందుకుంటున్న వారి చేత ఆరాధింపబడుతున్న నీకు నమస్కారం. నీవు నిత్యం మమ్మల్ని అనుగ్రహించు, కాపాడు. నువ్వు స్వాహాకారాన్ని, త్వం స్వాహా త్వం సదా త్వం హి వషట్కారస్వరాత్మిక. యజ్ఞములలో దేవతలకిచ్చే స్వాహాకారం నీవు. నిజానికి ఇక్కడ ఈ సమయం వరకు ఇంకా దేవతలు పెద్దగా రాలేదు, అయినా వాళ్ళు స్వాహాకారం అంటున్నారు. అంటే సృష్టి రహస్యం వాళ్ళకి తెలిసింది, లేకపోతే ఆ మాట అనలేరు. యజ్ఞములు జరిగినప్పుడు స్వాహ వస్తుంది. అసలు ఇంకా యజ్ఞములే జరగలేదు, పూర్తిగా సృష్టి అవ్వలేదు. అయినా యజ్ఞములలో స్వాహాకారం అనే ఒక శబ్దం వాడతాం. దేవతలకి సమర్పించే హవ్యములు స్వాహాకారం ద్వారా అందిస్తాం. పితృదేవతలకి స్వధాకారంతో అందిస్తాం. వషట్కారం అనే పేరుతో ఈ అగ్ని మొదలైనటువంటి బర్హిష్వాది దేవతలకు అందిస్తాం. ఈ 3 స్వరములు నీవే. అటువంటి నీకు నమస్కారం అని ఎలా అనగలిగారంటే అమ్మ అనుగ్రహం. వేదమాతవి నీవు. నీ వల్లే మానవులకి పుట్టుకొస్తున్నది, నిద్ర వస్తున్నది, పెంపకం అనేది వస్తోంది, ఆహారం లభిస్తోంది, సౌఖ్యాలు లభిస్తున్నాయి, జ్ఞానం వస్తోంది, అజ్ఞానం వస్తున్నది. ఇలా సకల కార్యములకు ఆధారభూతమైన నీకు నమస్కారం అని ప్రార్థించి
మమ్మల్ని అనుగ్రహించనగానే ఆవిడ చిరునవ్వు నవ్వుతూ, ఓ మధుకైటభులారా, మీ అపారమైన తపోనిష్టకి దీక్షకి మెచ్చాను. ఆధారము లేని నీళ్లలో మాయాబీజాన్ని భక్తితో జపించి ఎవ్వరికీ అంత తేలికగా దర్శనమివ్వని నన్ను ఇక్కడికి రప్పించుకున్నారు. నా దర్శనం మీరు చాలా సులభంగా పొందారు. నా దర్శనం అంత తేలిక కాదు. నా రూపాన్ని ఎవరు పడితే వాళ్ళు చూడలేరు. అయినా మీరు చూడగలిగారు. అందుకే మెచ్చాను. వరాలు ఇచ్చుకుందామని వచ్చాను. పుచ్చుకోండి, చెచ్చెర మీకేం కావాలో ఇచ్చుకుంటాననగానే, అయితే మా ఇద్దరికి చావు లేకుండా వరమి, మేమెప్పుడు హాయిగా సుఖంగా ఉండాలి, మాకు మాత్రం మరణం లేని వరం కావాలి. మరణం మాట వరుసకు కూడా మా దగ్గరకు రాకూడదు. అటువంటి వరం దేహి, వరమును ప్రసాదించు అనగానే అమ్మ చిరునవ్వు నవ్వింది. అదేమిటమ్మా, ఎంత తపస్సు చేసి నిన్ను దర్శనం చేసుకోగలిగాం, నీ అనుగ్రహం పొందాం, నువ్వు కూడా వచ్చి వరాలు ఇస్తానన్నావు, తీరా మరణము లేని వరమును ప్రసాదించమంటే నవ్వుతావు తప్ప మాట్లాడమే, అనవేం అనగా, అలా కమిట్ అవ్వడం కుదరదు నాయన. మరణము లేని వరం ఇవ్వడం కుదరదు. ఇది ఈ సృష్టిలో ఎవ్వరికీ ఇవ్వడం కుదరదు. మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతే వా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. ఓ వీరుడా మధు, మరో వీరుడా కైటభ, మీరిద్దరూ చావు లేకుండా శాశ్వతంగా జీవించాలని కోరుతున్నారు. ఇది మాత్రం కుదరదు. ప్రతి వ్యక్తి పుట్టినాక వాడికి చావు తప్పదు. ఒక జీవి పుట్టాడు అంటే వాడి వెనక తోకలా వాడి మరణం కూడా పుడుతుంది. ఆ మరణం అద్య, ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా 100 ఏండ్లకైనా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. మరణం ప్రాణికి తప్పదు. మరణం లేని జీవంటూ ఎవరు ఉండరు. అది జీవులకు మేమివ్వం. ఇస్తే వాడు అజ్ఞాని అవుతాడు. ఆ తర్వాత వాణ్ణి చంపలేక మేం చావాలి. కాబట్టి ఏదో ఒక విధముగా తెచ్చే వరం కోరుకోండి. మరణం లేని వరం ఇవ్వను కానీ స్వేచ్ఛగా మీరు కోరుకున్న రీతిలో మృత్యు వచ్చేటట్టు అనుగ్రహిస్తాను. కోరుకోండి, మీకు మరణం ఎలా కావాలో అలా కోరుకోండి. అలా తప్ప ఇంకో రకంగా మృత్యువు రాదు. అది కూడా ఒక విధంగా మీకు లాభమే కదా అనగానే వాళ్ళిద్దరూ ఆలోచించుకున్నారు, చెవులు కొరుక్కున్నారు. చక్కగా ఒకళ్ళ చెవులు ఒకళ్ళు కొరుక్కునే వాళ్ళు అన్నా తమ్ముడు అనుకున్నారు. ఆ తర్వాత అమ్మకేసి తిరిగారు. మరణం లేకుండా వరం ఇవ్వను అన్నావుగా, కాబట్టి మేము వేరే వరం అడుగుతున్నాం, ఇస్తావా? ఇంకేదైనా ఇస్తానులే, ఒక్క మరణం లేని వరం తప్ప అన్నది అమ్మ. మళ్ళీ స్వచ్ఛంద మరణం దేహి అన్నారు వాళ్ళు. మాకు స్వచ్ఛంద మరణము నిమ్ము. అమ్మ తథాస్తు అంది. వెంటనే వీళ్ళు ఆనందంతో నీళ్లలో ఎగిరి గంతులేసి సంకలు కొట్టుకున్నారు. ఓహోహో ఓహోహో, మేము నిన్ను మోసం చేశాం, బొట్లో వేసుకున్నాం అన్నారట వాళ్ళు. ఆవిడ చిరునవ్వు నవ్వింది. ఎందుకురా అంత ఎగిరి గంతులు వేస్తున్నారు, నీళ్లలో నృత్యం చేస్తున్నారు, చక్కగా చేతులు కొట్టుకుంటున్నారు, నన్ను మోసం చేశాను, బుట్టలో వేసుకున్నాను అంటున్నారు. ఇక్కడ బుట్ట లేదు, నాకు పొట్ట లేదు. ఇంతకీ ఏమైంది నాయన అంటే, నువ్వు మాకు వరం ఏమిచ్చావు? స్వచ్ఛంద మరణం ఇచ్చావు. మేము మరణం లేకుండా వరం ఇమ్మంటే ఇవ్వడం కుదరదన్నావా? స్వచ్ఛంద మరణం ఇచ్చావా? స్వచ్ఛంద మరణం అంటే ఏమిటి? కోరుకున్నప్పుడు మాత్రమే చావు వచ్చే వరం. స్వచ్ఛందముగా మరణమును పొందుట అనగా, ఎవడన్నా నేను ఈ పూటకి చచ్చిపోదాం అనుకుంటున్నానంటేనే వాడికి మృత్యువు వస్తుంది. లేకపోతే మృత్యువు వాడి దగ్గరికి రాదు. మృత్యువు వాడికి మృత్యువు అవుతుంది. నువ్వు మాకు కోరుకుంటే మాత్రమే మరణం వచ్చేటటువంటి వరం ఇచ్చావు. ఏ జీవి అన్నా తనంత తాను చావాలని కోరుకుంటాడా? అబ్బే, నెవర్. మేము జీవితంలో ఎప్పుడు చావాలని కోరుకోము. మేము కోరుకోకపోతే మృత్యువు రాదు. మృత్యువు రాకపోతే చిరజీవులం. మాకు మరణం లేనట్టే. చూసావా, నువ్వేమో వరం ఇవ్వనన్నావు, మేము పుచ్చుకున్నాం, అందుకే అన్నాం వీ డిసీవ్డ్ యూ అన్నారట వాళ్ళు. అనగానే అమ్మ చిరునవ్వు నవ్వి, ఓహో మీకు అంత తెలివితేటలున్నాయన్నమాట. స్వచ్ఛంద మరణం అంటే మీరు కోరుకోకపోతే చావు రాదు. మీరు కోరుకోరే ఎప్పుడూనూ, మీకు చావు రాదే. అది చూద్దాంలే నాయనలారా. మీకిచ్చిన వరములను సద్వినియోగం చేసుకుంటే, మంచి పనులకు వాడితే నిజంగానే మీకు చావవలసిన అవసరం రాదు. కానీ మీరు ఈ వరాన్ని దుర్వినియోగం చేసి
సాధువుల జోలికొస్తే, మహాత్ముల జోలికొస్తే, సాక్షాత్ పరబ్రహ్మస్వరూపులతో యుద్ధం చేస్తే, సాధువులని గనక మీరు ఇక్కడి నుంచి వాళ్ళ ఆసనం నుంచి బహిష్కరిస్తే, సాధువులకి నగర బహిష్కరణ విధించారా, అప్పుడు ఈ వరం మిమ్మల్ని రక్షించదు. మిమ్మల్ని భక్షించడానికి ఎవరు రావాలో వాళ్ళు వస్తారు అని హెచ్చరించి అమ్మ చూస్తూ ఉండగా అదృశ్యురాలైపోయింది. తత్రైవ అంతరధీయత. ఆవిడ వెళ్ళిపోగానే వీళ్ళు ఆనందపడిపోయారు. పిచ్చమ్మ, ఆ తల్లి మనల్ని మోసం చేద్దాం అనుకుంది. మనం ఎంత తెలివైన వాళ్ళం, తల్లికి కూడా పంగనామాలు పెట్టాం, స్వచ్ఛంద మరణం పొందాం, ఇక మనకి చావు లేదనుకున్నారు. హాయిగా నీళ్లలో అటు ఇటు బుడుగు బుడుగు ఎదుకుంటూ వెళ్ళ మొదలెట్టారు. వాళ్ళకి నీళ్ళంటే భయం లేదు. ఇదంటూ మన వాళ్ళు కాశీ గంగలో దిగండి అంటే బాబోయ్ బాబోయ్ అంటారు కొందరు. ఎప్పుడు చూసినా గంగలో మొలగంటారు అంటే అదేం భయమో తెలియదు. వాళ్ళంటే మధుకైటవులకి నీళ్లలో పుట్టడం వల్ల భయం లేదు కనుక నిర్భయంగా అపార జలరాశిలో తిరిగారు. ఆ సమయంలో గాఢముగా నిద్రపోతున్న శ్రీమన్నారాయణుని నాభిలో నుంచి తామర పువ్వు బయటకొచ్చింది. అంతవరకు లోపల ముడుచుకుపోయి ఉన్నది తామర పువ్వు. ఆ తామర పువ్వు తెల్ల తామర పువ్వు బయటకు వచ్చింది. పొండరీకం అంటాం దానిని. పొండరీకం అంటే తెల్ల తామర, పద్మం అంటే ఎర్ర తామర. అందుకే నేను కొంచెం ఎర్రగా అందంగా ఉంటానని మా నాన్నగారు పద్మాకరం అని పేరెట్టారు. అది తెల్ల తామర పువ్వు పాపం. ఈ తెల్ల తామర పువ్వు చక్కగా బొడ్డులోంచి అలా పైకొచ్చి 1000 రేకులు అలా వికసించాయి. అందులోంచి ఎర్రని ముఖంతో మంచి పద్మము వంటి వర్ణముతో మహానుభావుడు పద్మజుడు బ్రహ్మ పుట్టుకొచ్చాడు. తామర పువ్వులోంచి పుట్టాడు కనుక పద్మజుడు, పద్మసంభవుడు, కంజభవుడు అని పేరు వచ్చింది. పుట్టినప్పుడు ఆయన చిన్న పిల్లాళ్ళ ఉన్నాడు. చూస్తూ ఉండగా చక్కగా శరీరం పెరిగింది. 4 ముఖాలు ఉన్నాయి. ఆ ముఖాలతోటి ఆయన ఆలోచన చేశాడు. కోహం, నేనెవరిని, ఎందుకు పుట్టాను, నా కర్తవ్యం ఏమిటి అనుకుంటూ ఉంటే ఆయనకి ఏం తోచట్లేదట. ఇంతలో ఆకాశం నుంచి సృష్టి చెయ్యి అని వినపడింది. సృష్టి అంటే ఏమిటి అన్నాడు ఈయన. అప్పుడే నిద్రలోంచి లేచినటువంటి వాడు పుట్టినవాడు కదండి. సృష్టి చెయ్యని వినబడినా ఆయనకి ఏం తోచట్లా. సృష్టి అంటే ఏమిటో, ఎలా చెయ్యాలో, అసలు నేనెవరో తెలియటం లేదు. ఇప్పుడు నేను ఎక్కడున్నాను అని చూస్తే మంచి అందమైన మెత్తనైన తామర పువ్వు కనపడింది. ఓహో, ఈ తామర పువ్వు నాదనమాట, ఇది నాకు నివాసం, ఇందులోంచే పుట్టా కాబట్టి ఇది నా పేరు మీదుగా రిజిస్టర్డ్ అయ్యింది. ఇంక దీన్ని ఎవడూ లాక్కోలేడు, ఎందుకని ఇందులోంచి పుట్టాను కదా అనుకుని పాప తామర పువ్వును చూసి మురిసిపోయాట ఆయన. నిజంగా ఆ పద్మం అంత ఉత్తమం. ఆ పద్మము నాశనము లేనిది. ఆ పద్మము సమస్త లోకములకి మూలం. ఆ పద్మం సాక్షాత్తు విష్ణువు యొక్క మహామాయాస్వరూపం, చరాచర జగత్తుకి ఆధారభూతం, జగన్మాత యొక్క మాయాస్వరూపం అది. అటువంటి పుండరీకంలోంచి ఆయన పుట్టాడనమాట. ఆ పద్మం అంటే సామాన్యమా? పద్మం సృష్టి మూలకం అని శాస్త్రం. అటువంటి పద్మములో కూర్చుని ఇది మురిసిపోయాడు ఆయన. అయినా సృష్టి ఎలా చేయాలో తెలియటం లేదు. ఆ సమయములో అసలే ఆయన సృష్టి ఎలా చేయాలో తెలియక ఏదో దొరికినటువంటి చక్కని తామర పువ్వును చూసుకుని ఆనందిస్తున్న సమయంలో ఈ ఈత కొట్టుకుంటున్న మధుకైటబులు అక్కడికి చేరారు. వాళ్ళు దూరం నుంచే చూశారు ఈ తామర పువ్వుని. వాళ్ళలో వాళ్ళు అనుకున్నారట, అన్నా తమ్ముడా చూశావా, మనమేమో పుట్టినప్పటి నుంచి నీళ్లలోనే పుట్టి ఇందులోనే తెగ తిరిగి ఒళ్ళంతా నాచు పట్టి బాధపడుతున్నాం. ఎప్పుడు నీళ్లలో ఈదడం వల్ల పైనంతా ఓ రకమైన నాచు వచ్చేసింది, నున్నగా అయిపోయింది. ఎంత బాధపడి నీళ్లలో మనం తిరుగుతుంటే వీడెవడో దర్జాగా అద్భుతమైన సుకుమారమైన తెల్లనైన 1000 రేకుల తామర పూలు కూర్చునున్నాడు. మనం నీళ్లల్లో ఉండడం ఏమిటి, వాడు తామర పువ్వులో ఉండడం ఏమిటి? మన దగ్గర ఏదన్నా లేనప్పుడు పక్కవాడిని చావగొట్టి చెవులు మూసి వాడిని బయటికి లాగేసి అది లాక్కోవాలి. మనం కష్టపడి సంపాదించకూడదు. కష్టపడి సంపాదిస్తే అది గొప్ప ఏమిటి? మనం కష్టపడకూడదు. కష్టపడిన వాడి దగ్గర మాత్రం జెండా పాతాలి, వాడిది లాగేయాలి. అసలు కమ్యూనిస్టులు వాళ్ళే. అప్పుడే ఉన్నారన్నమాట రాక్షసులు. వాళ్ళు వీళ్ళేం బాగుపడరు. వాళ్ళు ఇతరులకి పనిచేయరు. పనిచేసి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర లాక్కుంటారన్నమాట. అందుకని ఏమైనా ఈ తామర పువ్వును లాక్కోవాలి, వాడిని తన్నాలి అని మీదకు వచ్చారు. బ్రహ్మ దగ్గరకు వచ్చారు. ఎవరు నువ్వంటే, నేను తామర పువ్వులోంచి పుట్టాను కాబట్టి నా పేరు పద్మజుడండి, పద్మసంభవుడండి, నేను బ్రహ్మనండి అన్నట్ట. ఎందుకు అందులో కూర్చున్నావు? ఎందుకు కూర్చోవడం ఏంటి, ఇందులోంచి పుట్టాను, ఇది నాది, ఇది నా పుట్టు స్థానం, జన్మస్థానం అనగానే పుట్టుక లేదు, స్థానము లేదు. నువ్వు ఆ తామర పువ్వులోంచి బయటికి దిగు,
మేము నీళ్లలో నానిపోయి విసిగిపోయి ఉన్నాం. విసిగిపోయి నానిపోయి ఉన్న మాకు కూర్చోవడానికి స్థలం కావాలి. ఈ నీళ్లలో వేరే స్థలం లేదు. నువ్వు దిగి నీళ్లలో ఈదుకో, మేము అందులో కూర్చుంటామంటే, నాయనలారా మీరు నీళ్లలో పుట్టారు కనుక నీళ్లలో పెరగలరు. నేను నీళ్లలో పుట్ల, తామర పువ్వులో పుట్టా. కొంచెం ఎర్రగా అందంగా ఉన్నవాడిని. నీళ్లలో ఇస్తే నా రూపం పాడైపోతుంది, నా పని ఆగిపోతుంది, కాబట్టి ఇవ్వడం కుదరదన్నాడు ఆయన. భగవంతుడు బ్రహ్మదేవుడికి జ్ఞానం లేక కాదు, ఈ మూర్ఖుల్ని శిక్షింపచేయాలి. అది పుట్టించేటటువంటి సృష్టి చేసే స్థానం. అదొక పవిత్ర స్థానం. దాంట్లో ఎవడబడితే వాడు కూర్చోవడానికి వీల్లేదు. బ్రహ్మదేవుడు పుట్టిన పుండరీకంలో ఏ అజ్ఞాని పడితే అజ్ఞాని కూర్చోగలడా? అదొక అపూర్వ స్థానం అన్నమాట. అందుకే ఇవ్వనన్నాడు ఆయన. ఇవ్వకపోతే యుద్ధం చెయ్యి, మేము యుద్ధం చేసి నిన్ను ఓడించి ఆ స్థానం లాక్కుంటాం అనగానే, యుద్ధం నేను చెయ్యను ఆయన, యుద్ధం చేసే శక్తి నాకు లేదు, నేను సృష్టి చేస్తాను, మంత్రాలతో వరాలు ఇస్తాను, అనేక అపూర్వ కార్యాలు చేయగలను, కానీ యుద్ధం చేసే పని నాది కాదు. యుద్ధం చేయడానికి మా నాన్నగారు వేరే ఆయన ఉన్నారన్నట్టు ఆయన. నీవు యుద్ధమైనా చెయ్యి, ఆసనమైనా అయ్యి, లేదా మేమే బలాత్కారంగా నిన్ను తన్ని ఆసనంలో నుంచి నీళ్లల్లోకి తోసి ఆక్రమిస్తాం. ఆక్రమించడం మాకు తెలియక అని వాళ్ళిద్దరూ మీదకి పిడికిళ్ళు బిగించి వచ్చారట. బ్రహ్మగారికి భయం వేసింది. ఇది సృష్టి ఆరంభకాలం, వీళ్ళు చూస్తే మూర్ఖులు, కాబట్టి ఇప్పుడు వీళ్ళతో యుద్ధం మనం చేయలేము. అలాగనే ఆసనం విడిచిపెట్టి పోలేము. ఎలా వీళ్ళ నుంచి నన్ను నేను రక్షించుకోవడం అనుకున్నాడు ఆయన. అప్పుడు అమ్మ అనుగ్రహంతో, ఆ మహామాయ కటాక్షంతో ఆయనకు ఉపాయం తోచింది. ఈ తామర పువ్వును లోపల నుంచి మూసేశాడు. అలాగా తామర పువ్వు 1000 రేకుల్లో విచ్చుకుని ఉండగా ఆ విచ్చుకున్న రేకుల్ని దగ్గరికి లాగాడు. మూసుకుపోయింది, తలుపులో మూసుకుపోయింది. ఈ తలుపు ఉందే కోడ్ లాంగ్వేజ్, అది నెంబర్లు ఉంటాయి చూసారా, కొన్ని లాక్కులు. ఆ నెంబర్ లాక్ సిస్టమ్ ఉందంటే నెంబర్ నొక్కితే కానీ తెరుచుకోదు. అలాగా బ్రహ్మగారు ఒక ప్రత్యేకమైన మంత్రం చదివితే కానీ ఈ మూసుకుపోయిన తలుపులు మళ్ళీ అలా తెరుచుకో ఆ రేకులు. ఇంకా బయట నుంచి దానిని తెరవడం ఈ చరాచర జగత్తులో ఎవరి వల్ల కాదు. అది త్రిమూర్తుల వల్లైనా లేక జగదంబ వల్లైనా అవ్వాలి తప్ప ఇంకెవడు ఆ తామర పువ్వుని వికసింప చెయ్యలేడు, అందులో ప్రవేశించలేడు. అలా మూసేశాడు ఆయన. కానీ ఈ తామర పువ్వు రేకుల లోపల నుంచి బయట నుంచి లోపలికి ఒక కాంతి ప్రసారం అవుతోంది. ఈ తామర పువ్వు రేకులు స్ఫటికంలా తెల్లగా ఉన్నాయి. అందులో లోపల తలుపు మూసు కూర్చున్న బ్రహ్మ వీళ్ళకి కనబడుతున్నాడు, బ్రహ్మగారికి వీళ్ళు కనబడుతున్నారు, స్పష్టంగా కనబడుతున్నారట. వీళ్ళిద్దరూ బయట నుంచి, ఓయ్ బ్రహ్మదేవ, తామర పువ్వు రేకులు మూసుకుని లోపల దాక్కుంటావా? ఆ తలుపు మూసుకుని ఎంతకాలం ఉంటావు? ఎప్పుడో ఒకప్పుడు తలుపు తీసుకు బయటకు వస్తావుగా, అప్పుడు నీ సంగతి చూస్తాం. ఈ రేకులు మేము ఎంత ప్రయత్నించినా దాన్ని మళ్ళీ విడదీయలేకపోతున్నాం, విచ్చుకునేలా చేయలేకపోతున్నాం. అంటే మా శక్తితో ఈ తామర పువ్వుని మేము వికసింప చేయలేమని అర్థమైంది. వికసింప చేయలేకపోయినా పర్వాలేదు, మేము పట్టుదల కలిగిన వాళ్ళం, ఇక్కడే కూర్చుంటాం. రేపో మాపో 100 ఏళ్లకైనా బయటకు వస్తావుగా, 100 ఏళ్లకైనా నువ్వు బయటకు రాగానే నీకు 100 ఏళ్ళు నిండిపోతాయి, అప్పటిదాకా మేము కదలం, మొండేళ్లం అని ఆ రేకు దగ్గరే కూర్చున్నారట వాళ్ళు. బ్రహ్మదేవుడు చూశాడు వాళ్ళు కదులుతారేమోనని, ఎప్పటికీ కదలడం లేదు. వీళ్ళు కదలరు, వీళ్ళు బాగా మొండిగాళ్ళు. రేకులు విచ్చుకునేలా చేసి నేను బయటకు వచ్చానా వీళ్ళు తంతారు, ఈ ఆసనం ఆక్రమిస్తారు. ఆసనం వాళ్ళకి ఇవ్వకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుని ఆయన ఏం చేశాడు, ఆ తామర పువ్వు మధ్యలో కర్ణికి ఉంటుందిగా, పసుపచ్చ రంగులో దుద్దు, ఆ దుద్దుకి మధ్యలో సన్నని కాడ నాళం ఉంటుంది. తామరకి తూడుంటుందిగా, దాన్ని నాళము అంటారు. ఈ పద్మనాళంలో సన్నని రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల నుంచి మీరు కావాలంటే మంచినీళ్ళు కూడా తాగొచ్చు. కావాలంటే ఎప్పుడో చూడండి, తామరకాడ పేకండి, నీళ్లలో వేసుకోండి అని తాగొచ్చు. స్ట్రా భగవంతుడు మనకిచ్చిన అసలు ఒరిజినల్ స్ట్రా అది. డ్రింకులు తాగడానికి మనం ఈ దరిద్రపు ప్లాస్టిక్ గొట్టాలు వాడుతున్నాం, కానీ ఈ తామర తోడులు తీసుకుని నీళ్లలో వేసుకుని తాగేస్తున్నాడు, గుర్రని వస్తాయి. ఇందులో ఒక్క కన్నం, అందులో బోల్డ్ కన్నాలు. మా చిన్నప్పుడు కూడా మేము చెరువుల్లో ఈదేటప్పుడు ఏం చేసేవాళ్ళం అనమాట, ఈ కాడలు పీకి నీళ్లలో వేసి చక్క నీళ్లు తాగేవాళ్ళం. అప్పుడు ఏ నీళ్లు తాగినా అయ్యేవి కాదు. ఇప్పుడు అన్ని మినరల్ వాటర్ తాగితే కానీ చచ్చిపోతున్నాం. ఇప్పుడు అంతా కాలుష్యం. అసలు ఏం తిన్నా పడేదండి. అప్పుడు చింతకాయ తిన్నాడా, లేకపోతే దగ్గు వస్తుందా, ఇవేం బెంగలేవు. చింతకాయ తింటే ఇప్పుడు గొంతుకులు పట్టేస్తున్నాయి, కొబ్బరి తింటే పడ్డం లేదు. పొరపాటును మీరు బయట ఏదన్నా హోటల్లో తిన్నారా, ఒక వారం రోజులు మీ గొంతుకులు తేడా వస్తాయి చూడండి మీరు. అందుకే సగం నియమనిష్టలు పెట్టుకోవడంలో అది కూడా ఒక ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉందని గ్రహించండి. ఇవాళంతా కాలుష్యమే. ఆ రోజులు హాయిగా నీళ్లలో ఈతలు కొట్టేవాళ్ళు, ఎన్ని గంటలైనా ఆడేవారు. వేసవకాలం వచ్చిందంటే పెద్ద పెద్ద చెరువులు ఉండేవి, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తెగదీసేవాళ్ళం. చేపలు కూడా మాతోటి పోటీ పడేవి కావు. అప్పుడు ఈ తూడులు చూసామన్నమాట. ఈ కథ చదివి ఆ తూడు
పీక్కుని తూడు నోట్లో పెట్టుకుని మంచినీళ్ళు తాగేవాళ్ళం. అలాంటి ఆ సన్నని నాళము గుండా కిందకి దిగడం మొదలెట్టాడు బ్రహ్మ. ఈ నాళం నుంచి కిందకి దిగుతాను, ఈ తామరకాడ ఎక్కడ పుట్టిందో అక్కడికి వెడతాను. ఈ తామర ఎక్కడ పుట్టిందో అక్కడ అంటే మూలస్థానంలో, దీని పుట్టుక స్థానంలో, జన్మస్థానంలో మా తండ్రి విష్ణువు ఉంటాడు. ఆయన బొడ్డులోంచి ఇది పుట్టింది కనుక ఆ నాభి నాకు కనపడుతుంది. కనపడిందా ఆయన్ని బతిమాలతాను. ఆయన ఈ దుర్మార్గుల్ని సంహరిస్తాడు. నేను యుద్ధము చేసి రాక్షసుల్ని సంహరించలేకపోవచ్చు, కానీ ఆయన అయితే చాలా తేలిగ్గా సంహరించగలడని భావించి ఈయన నాళంగుండా కిందకి దిగాడు. 100 ఏళ్లు దిగట్టండి ఆయన కిందకి. మీకు చూడండి, భాగవతంలో కూడా దీన్ని రాస్తూ అంటాడు. దేవీ భాగవతంలోనే కాక మామూలు భాగవతంలో కూడా చెప్పాడు ఇది. కడగి 100 ఏండ్లు వెదకినే కాననైతి. భాగవతంలో బ్రహ్మదేవుడు గోవుల్ని, దూడల్ని, పిల్లల్ని మాయ చేస్తాడు. ఆ మాయ చేసినప్పుడు విష్ణువుని ప్రార్థిస్తాడు. తర్వాత ప్రార్థించినప్పుడు అంటాడు, స్వామి మధుకైటబులు నా వెంట పడితే వాళ్ల నుంచి నా ప్రాణం కాపాడుకోవడానికి నీ రక్షణ కోరి 100 ఏళ్లు తామర నాళం గుండా కిందకి దిగాను. కడగి 100 ఏండ్లు వెదకి నే కాననైతి. 100 ఏళ్లు వెతికినా నిన్ను చూడలేకపోయానంటాడు ఆయన. కాబట్టి 100 ఏళ్లు దిగాడు పాపం. అయినా అలా దిగుతూనే ఉన్నాడు. ఏదో గొట్టం బతుకు జారిపోతూనే ఉన్నాడు కిందకి. మాయిదారు గొట్టం కిందకి దిగుతూనే ఉంది. కానీ శ్రీమన్నారాయణుని నాభిమాత్రం దర్శనమివ్వలేదు. ఓహో, నా ప్రయత్నముతో నేను భగవంతుణ్ణి పొందలేను అనుకుని భక్తితో జన్మస్థానమైన నా తండ్రి యొక్క నాభికి నమస్కారం, ఈ చరాచర జగత్తంతటినీ రక్షిస్తున్న ఆదిపరాశక్తికి నమస్కారం, నాకు శ్రీ మహావిష్ణువు దర్శనం అవ్వాలి అని భక్తితో ప్రార్థించాడు. అలా ప్రార్థించాడో లేదో టక్కున కనపడింది నాభి. అప్పుడు ఆయన గొట్టం చీల్చుకుని బయటకు వచ్చాడు. ఎదురుగుండా చూశాడు నిద్రపోతున్న విష్ణువుని. ఈ నాభిలో నుంచి బయటకొచ్చిన నాళము నుంచి చీల్చుకుని బయటికి రాగానే పాలసముద్రంలో గాఢంగా యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు కనపడ్డాడు. ఏం అందంగా ఉన్నాడు. నీలమేఘఛాయ శరీరుడు, వేలాది చేతులతో ఉన్నాడు, వేలాది పాదాలతో ఉన్నాడు, వేలాది నేత్రాలతో ఉన్నాడు. కిరీటాలు శిరస్సునున్నాయి, మెడలో మణులు, కౌస్తుభమణి వంటి మణులున్నాయి, హారాలున్నాయి, భుజకీర్తులున్నాయి, నడుముకి వడ్డాణం ఉంది. నీలమేఘఛాయ శరీరుడు నిద్రపోతుంటే ఇంకా అందంగా ఉన్నట్టండి ఆయన. అసలు కొంతమంది మహాత్ములు ఉంటారు, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మరీ అందంగా ఉంటారు మెలకుగా ఉన్నప్పుడు కంటే. కొంత నిద్రపోతుంటే శవాల్లో ఉంటారు. కానీ అలా కాకుండా ఆ పరమాత్ముడిని చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందోనమాట. అపూర్వమైన కాంతితో శోభిల్లుతున్న ఆ మహాత్ముడిని, ఆ సౌందర్య రాశిని వారాశిలో చూచి పులకించి, ప్రభు నారాయణ, వాసుదేవ, పరంధామ, పురుషోత్తమ, రక్షించు రక్షించు. 2 రాక్షసులు మధుకైటవులనేవాళ్ళు తామర పువ్వులో కూర్చుని సృష్టి గురించి ఆలోచిస్తున్న నా వెంట పడ్డారు. యుద్ధం చేసి నన్ను సంహరిస్తామంటున్నారు, నన్ను యుద్ధానికి రమ్మంటున్నారు, భయపెడుతున్నారు. వారితో యుద్ధం చేసే శక్తి నాకు లేదు. నీవు మహాత్మునివి. ఎన్నోసార్లు అనేక పర్యాయములు సృష్టి ఆరంభకాలములో రాక్షసుల్ని సంహరించావు, దైత్యుల్ని సంహరించావు, వేదాలు నాకు ప్రసాదించావు, సృష్టి చేసే మార్గం చూపించావు. రక్షకుడివు నీవు. మమ్మల్ని తక్షణం రక్షించకపోతే ఈ రక్షోవంశస్థులు నన్ను చంపేటట్టున్నారని ఎంత ప్రార్థించినా శ్రీ మహావిష్ణువు అలా గాఢంగా నిద్రపోతున్నాడు, లేవడం లేదు. ఇంకా రాక్షసులు ఏం చేస్తున్నారు పైన? ఈయన లోపల గొట్టంలోంచి కిందకి దిగుతుంటే పైనుంచి వాళ్ళు ఆ గొట్టం పుచ్చుకు దిగుతున్నారట. అది కూడా చూశాడు ఈయన. ఈయన లోపల నుంచి వస్తుంటే వాళ్ళకి కనబడుతోంది కనుక, ఓహో లోపల నుంచి కిందకి జారుతున్నావు, మేము పైన నుంచి పట్టుకుని దిగుతాం అని దిగుతున్నారట. స్తంభం పుచ్చుకు జారినట్టుగా 4 స్తంభాలు అట్లాగా. వాళ్ళు కాసేపటికి వస్తారు, నేను ముందు వచ్చాను వేగంగా, మరికొద్ది క్షణాల్లో వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చారా నన్ను పట్టుకుంటారు, ఘోర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నేను వాళ్ళని జయించలేను, ఓడిపోతానని భయపడిన ఈయన ఎందువల్ల విష్ణువు లేవటం లేదని ఆలోచించాట. అప్పుడు విష్ణువు శరీరం మీద సన్నగా నల్లగా ఒక నీడ కనపడింది. మళ్ళీ చూశాడు ఈయన. అదొక శక్తి, ఒక స్త్రీ, తామసీ శక్తి. అంటే జీవులకు నిద్రని ప్రసాదించే శక్తి. ఎంత గొప్ప జ్ఞానినైనా గాఢంగా నిద్రమత్తులో ముంచే శక్తి. ఓహో, ఈ విష్ణువుని ఒక శక్తి పట్టుకున్నది. ఆ శక్తి తామసీ శక్తి. నల్లగా కదులుతున్న పైన నీడలా కదులుతున్నది ఆ శక్తి. ఇంత విష్ణువుని ఆ తామసీ శక్తి పట్టుకుంది. ఆ శక్తి ప్రభావంతో ఈ భగవంతుడు తనను తాను మరిచి గాఢంగా నిద్రపోతున్నాడు. అహో, ఇంతటి పరమాత్ముడిని కూడా గాఢమైన నిద్ర అనేటటువంటి దానిలో ముంచిన ఆ శక్తి ఎంత గొప్ప శక్తో. ఈ శక్తిని ప్రార్థిస్తేనే ఆ శక్తి కరుణిస్తుంది. ఇప్పుడు ఆయన నిద్ర నుంచి లేవాలంటే ఆయనని
పట్టుకొని ఉన్న శక్తిని ప్రార్థించాలి. ప్రార్థనకి ఆవిడ సంతోషిస్తే ఆయన్ను వదిలి వెడుతుంది. ఆవిడ వదిలి వెడితే ఆయనకి మెలకు వస్తుంది. కాబట్టి మెలకు రావాలంటే ఆ శక్తిని ప్రార్థించాలి. ప్రార్థించాలంటే ఈయన దగ్గర శక్తి లేదే. ప్రార్థించడానికి వాక్కులు ఎక్కడున్నాయి? అది సృష్టి ఆరంభకాలం. ఆరంభకాలంలో ఈయన దగ్గర వేదమంత్రములు లేవు, శక్తులు లేవు. అందుకే ఆయన మళ్లీ కళ్ళు మూసుకుని, ఓ జగన్మాత, తామసీ రూపంలో, నిద్రారూపంలో, యోగ నిద్రారూపంలో ఈ శ్రీమన్నారాయణుణ్ణి పట్టుకొని ఉన్న నిన్ను స్తోత్రం చెయ్యడానికి కావలసిన పాండిత్యం ప్రసాదించు, స్తోత్ర శక్తిని ప్రసాదించని ప్రార్థించాట. స్తోత్రం చేయడానికి శక్తి ఇమ్మన్నాడు, ఇచ్చింది. ఇచ్చిన తర్వాత స్తోత్రం చేశాడు, అప్పుడు ఆవిడ అనుగ్రహించింది. అంటే చివరికి స్తోత్రం చేసే శక్తి, ఆ స్తోత్రం వల్ల ప్రసన్నమయ్యే శక్తి, ప్రసన్నమై వరాలిచ్చే శక్తి, వరాలిచ్చిన తర్వాత రక్షించే శక్తి, చివరికి అన్నీ ఆవిడే. కర్త కర్మ క్రియ అన్నీ ఆ పరాశక్తి. అందుకే ఆవిడికి మహాశక్తి అని పేరు. అటువంటి మహాశక్తి అనుగ్రహంతో బ్రహ్మ పండితుడయ్యాడు, వాక్కు పొందాడు. ఆ వాక్కుతో ఆవిడ్ని స్తుతించాడు. ఆ స్తోత్రంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.